బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 16న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అక్టోబర్ 16న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, కేబినెట్ భేటీ ముహూర్తం ఫిక్స్ అయింది. ఎలాంటి విషయాలు చర్చకు రానున్నాయి? రమణ, తెలంగాణ కేబినెట్ సమావేశము ఈ నెల 16వ తేదీన అంటే ఎల్లుండి మధ్యాహ్నము 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మంత్రులందరికీ కూడా ఈ సమాచారాన్ని సీఎంఓ కార్యాలయ వర్గాలు అందించడం జరిగింది. దీనికి సంబంధించి పలు కీలక అంశాలు ఈసారి కేబినెట్ ముందుకు రాబోతా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేబినెట్ ముందుకు రాబోతా ఉంది. ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా బ్రేకులు పడ్డాయి రిజర్వేషన్లకు స్టే విధించడంతో. సో దీనికి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ నిన్న అర్ధరాత్రి దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఆ సుప్రీంకోర్టులో న్యాయస్థానంలో దీనికి సంబంధించి ప్రభుత్వానికి తీర్పు ఏ విధంగా రాబోతా ఉంది, ఒకవేళ అనుకూలంగా వస్తే ముందుకు వెళ్లే అవకాశంగా ఉంటుంది, సుప్రీంకోర్టులో ఒకవేళ ప్రతికూల తీర్పు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై మంత్రివర్గంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా దీనిపై ఏదైతే ఇటు ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్తే, ఒకవేళ 6 వారాల గడువు ఉంది కాబట్టి 6 వారాల తర్వాత ఎన్నికలు జరిగితే ఏ విధంగా జరగాలి అన్న దానిపై కూడా, అదే విధంగా హైకోర్టు తీర్పు ఎట్లా ఉండబోతా ఉంది సో అనే ఈ అన్ని విషయాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈ బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు ఇతర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం తరఫున సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లాంటి వ్యూహాన్ని అవలంబించాలి, మంత్రులందరూ ఏ విధంగా వెళ్ళాలి ముందుకు అనే దానిపై కూడా సమాలోచనలు చేయబోతా ఉన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఇతర అంశాలు ఏవైతే వరి, పత్తి కొనుగోలు సెంటర్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ కేబినెట్ ముందుకు రాబోతా ఉన్నాయి. సో వీటికి సంబంధించి అదేవిధంగా వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిపై ప్రధానంగా చాలా వరకు కూడా ఇప్పటికే ఇటు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా వరకు రోడ్లు కూడా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి హ్యామ్ రోడ్లను నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా ఇటీవల తీసుకోవడం జరిగింది. వాటికి నిధుల విడుదలకు సంబంధించి అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా పలు అంశాలు ఈ కేబినెట్ సమావేశం ముందుకు రాబోతా ఉన్నాయి. సో వీటికి సంబంధించి నిధుల కేటాయింపు కావచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ సమావేశంలో మంత్రులందరి దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. నియోజకవర్గాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు అమలవుతా ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇతర ఏదైతే పథకాలు, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో అనే అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా అయితే బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అయితే ప్రధానంగా దృష్టి సారించబోతా ఉంది ఈ కేబినెట్ సమావేశంలో అని చెప్పి కూడా తెలుస్తోంది. వీటితో పాటు ఇతర అంశాలు ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఏదైతే నిన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 60 కోట్లు ఈ యొక్క విద్యార్థులకు కేటాయించడం ఏదైతే కానివచ్చు, ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కానివచ్చు, ఈ అన్ని అంశాలు కూడా కేబినెట్ సమావేశానికి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు. హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏఎస్ఐ సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐపీఎస్ పూరన్పై సందీప్ అవినీతి ఆరోపణలు చేశాడు. ఏఎస్ఐ సందీప్ ప్రస్తుతం సైబర్ సెల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఏఎస్ఐ సందీప్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.
హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఎఫ్ సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్గా ఏమిటి ఆత్మహత్యల పరంపర? ఎందుకని సందీప్ తుపాకీతో కాల్చుకున్నాడని చెప్తూ ఉన్నారు? దీని నేపథ్యం ఏంటి? రైట్ రమణ, హర్యానాలో ఐపీఎస్ అధికారి, ఐజీగా పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి బల్వాన్ మరవక ముందుకి మరో పోలీసు అధికారి యొక్క తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నటువంటి ఘటన మరోసారి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా హర్యానాలో కుల వివక్ష, అదేవిధంగా వేధింపులు తాళలేక బల్వాన్ మరణానికి పాల్పడినటువంటి ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్య మరవక ముందుకి ఈ యొక్క సైబర్ సెల్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సందీప్ కుమార్ కూడా ఈ యొక్క బల్వాన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రెండు కేసులకు కూడా ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ మరణం తర్వాత ఆయన పైన తీవ్రమైనటువంటి విమర్శలు ఇవాళ చనిపోయినటువంటి సందీప్ లాథర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అవినీతి పరుడు అనేటటువంటి ముద్రను వేశారు, అవినీతి ఆరోపణలు చేశారు. తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినటువంటి సందీప్ కుమార్ కూడా ఇవాళ బల్వాన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఈ యొక్క హర్యానాలో జరిగినటువంటి కుల వివక్ష, అంతేకాకుండా వేధింపులు, ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పురాణ్ కుమార్ బల్వాన్ మరణానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా హర్యానాకు చెందినటువంటి మరో పోలీసు అధికారి, అందులోనూ పురాణ్ కుమార్కు సంబంధించినటువంటి అదే హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి మరో పోలీసు అధికారి, అంతేకాకుండా పురాణ్ కుమార్ పైన కీలకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినటువంటి సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనేక మంది పైన అక్టోబర్ 7వ తేదీన పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి, 2001వ ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి, పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన చనిపోయిన సమయంలో కూడా ఆయన నివాసమైనటువంటి చండీగఢ్లో ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన దాదాపు 7 రోజులు గడుస్తూ ఉంది. దళిత సంఘాలు అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఐపీఎస్ అధికారి కుల వివక్ష, అంతేకాకుండా వేధింపులు ఈ విధమైనటువంటి స్థాయిలో ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటటువంటి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇందులో మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో పాటుగానే సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉంది అని కూడా పురాణ్ కుమార్ భార్య అమ్నీత్ కుమార్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆరోపణలు చేస్తూ కూడా హర్యానా సీఎంకు సైనికి కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నయాబ్ సింగ్ సైనికి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉన్నా వారిని ఉపేక్షించేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎవరిని వదిలేది లేదనేటటువంటిది కూడా చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి డీజీపీ శత్రుజిత్ను కూడా ఈ యొక్క శత్రుజిత్ పురాణ్ పూర్తి స్థాయిలో కూడా ఆయన సెలవులపైన ఆయనను బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ యొక్క ఏరియాకు సంబంధించినటువంటి ఎస్పీని కూడా నరేంద్ర విజయాన్ని కూడా ఇప్పటికే బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా బలమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకోవడం పైన కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతూ ఉంది. దేశంలో కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ యొక్క అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతున్న నేపథ్యంలో కూడా అనేక మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా ఆ కుటుంబానికి పరామర్శిస్తూ ఉన్నారు, సంతాపం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలనేది కూడా వారికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కూడా అటు పురాణ్ కుమార్ కుటుంబ సభ్యులను ఏఐసిసి అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పరామర్శించారు.
అంతేకాకుండా కీలకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఆయనను వివక్షకు గురి చేశారు. ఆయనను పూర్తి స్థాయిలో కూడా కుల వివక్ష చూపడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క ఆయన పైన వివక్ష చూపారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఉన్నతాధికారులు కూడా ఇందులో ప్రమేయం ఉంది. వారిని ఇందులో యాడ్ చేయకుండా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనేది కూడా పురాణ్ కుమార్ భార్య ఐఏఎస్ గా ఉన్నటువంటి అమ్నీత్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం కు లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వారిపైన కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో వారి పేర్లను కూడా చేర్చాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా ఈ యొక్క పురాణ్ ఆత్మహత్యకు సంబంధించి కూడా పెట్టాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 7 రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన మృతదేహానికి తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా మృతదేహానికి శవ పరీక్షలు చేసేందుకు ససేమీరా ఉంటుంది ఆ యొక్క పురాణ్ కుటుంబం ప్రస్తుతం. అయితే ఈ నేపథ్యంలో కూడా పురాణ్ ఓకే, థ్యాంక్ యూ రాజు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఎవరూ కూడా హద్దులు దాటకూడదు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలపై భూతద్దం పెట్టొద్దు. కానీ ప్రతిదీ రాజకీయం చేయడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా ఆడబిడ్డపై అమాత్యుల అహంకారం తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిని టార్గెట్ చేసింది కాంగ్రెస్. మాగంటి సునీతపై మంత్రులు అవహేళన చేస్తున్నారు. కన్నీళ్లతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం. అధికారం కోసం సునీతతో కన్నీళ్లు పెట్టిస్తున్నారని మరో మంత్రి తుమ్మల కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. దీంతో అమాత్యుల తీరుపై బీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం అంటూ నిలదీస్తున్నారు. తక్షణమే తీరు మార్చుకోవాలంటూ మినిస్టర్లకు సూచన చేశారు గులాబీ నేతలు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి గోపన్న అంటేనే. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు గూబ గుయ్యుమని తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోందని మంత్రి పొన్నం మండిపడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జూబ్లీహిల్స్లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. మాగంటి సునీతతో కన్నీళ్లు పెట్టిస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్లో దొంగోట్లకు బీఆర్ఎస్ బీజేపీలదే బాధ్యతని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి దృష్టికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఖైరతాబాద్ లో కూడా ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్ లో. ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు అని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ.
నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం, మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీహిల్స్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆడబిడ్డైన మాగంటి సునీతను అవమానించడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపన్న అమర్ రహే అంటుంటే తన భర్త గోపీనాథ్ను గుర్తు చేసుకుని మాగంటి సునీత ఏడుస్తుంటే డ్రామా అంటారంటూ నిలదీశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్కు అసలు మానవత్వం ఉందా, వాళ్ళు మనుషులేనా అంటూ ప్రశ్నించారు. మాగంటి సునీతకు మంత్రులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చింది. అది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్, పక్కన కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపును కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి. ఎస్ రైట్. ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎంతెంత పెట్టుబడి, ఎంతెంత ఉపాధి కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డాటా సెంటర్ సంబంధించి ఈ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్, ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారనంటే 200 మంది కల్పిస్తున్నారు. 200. సో ఈ 87,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతక లేకపోతే ఇంకోట అనేది సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్ఫైన్ అవ్వలేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు కాబట్టి సహజంగా ఉపాధి అన్నా కనీసం డాటా సెంటర్స్. అందుకనే గతంలో మీ అందరికీ గుర్తుంది 2023లో అదానీ డాటా సెంటర్కి విశాఖపట్నంలో 132 ఎకరాలు 134 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్స్ మేము అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు అందులో 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే సహజంగా ఇక్కడ కాదు, సహజంగా ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటుంది. మొన్ననే సిఫీకి సంబంధించినటువంటి సంస్థ కూడా ఒక డాటా సెంటర్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ రోజు సంస్థకు సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది, ఇందులో ఉపాధి ఉండదు,
డాటా సెంటర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేటువంటిది ఉండదు అనేటువంటి వారు కూడా చెప్పారు. మీ అందరితో కూడా మాట్లాడారు. వారి ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాం. సహజంగా ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ ఏర్పాటైనా డాటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు. అందులోని మీరు ఏం చేయలేం, మేము ఏం చేయలేం. అయితే ఆ రోజు మేము అదానికి డాటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే, మీరు 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో, మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఈకో సిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేసాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. మాగంటి సునీతపై మంత్రులు బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు. భర్తను తలుచుకుని ఏడుస్తుంటే ఆమె పైన మంత్రులు అర్ధరహిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. మాగంటి సునీతకు మంత్రులు వెంటనే క్షమాపణలు చెప్పాలంటున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రెహమత్ నగర్ డివిజన్లో కీలక విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తల వస్తున్నటువంటి స్పందన చూసి మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఒక్కసారిగా తన భర్తని గుర్తు చేసుకొని ఏడ్చింది. అయితే ఈరోజు ఇద్దరు కీలక మంత్రులు, ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, మరొకరు పొన్నం ప్రభాకర్, మాగంటి సునీత ఏడుపు కృత్రిమ ఏడుపు, అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు కావాలని ఏడిపించారని కూడా కామెంట్ చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జి గారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. మాగంటి సునీత గారు ఏడ్చారు. ఆమె ఏడుపు కృత్రిమ ఏడుపు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆమెను ఏడిపించారని చెప్పేసి కూడా ఇద్దరు మంత్రులు కామెంట్ చేశారు. నిన్న జరిగిన సమావేశం వేలాదిగా, మేము వాస్తవంగా బూత్ కమిటీ సభ్యులని 4,000 మందిని పిలిచాం. దాదాపుగా 10,000 మంది అక్కడ హాజరైనరు. సునీత గారిని మాట్లాడమని అన్నప్పుడు అందరు కూడా గోపీనాథ్ గారు అమర్ హై అని ఒక రకమైన వైబ్రేషన్ సభలో వచ్చి, ఒక మహిళ భర్త చనిపోయాడు, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు, 3 చదువులు పూర్తి కాలే, 3 పెళ్లిళ్ళు కాలే, వారి ఇల్లే పార్టీ ఉంది, ఇల్లే స్థాయిలో ఉంది, వారి ఆస్తులు ఎంత ఉందనేది ఒకసారి పోయి చూడండి. చూస్తే అర్థమవుతుంది. భర్త చనిపోయింది కూడా అది ఆకస్మిక మరణం. ఇలాంటి సందర్భంలో అన్ని వేల మంది మాగంటి గోపీనాథ్ గారి అభిమానులందరూ ఆహాకారాలు చేస్తున్న సందర్భంలో భర్త చనిపోయి బాధలు ఉన్న ఒక మహిళ దుఃఖిస్తే ఇంతగా దిగజారి మాట్లాడాలా? బుద్ధి ఉండాలి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఒక రాజకీయంగా సీనియర్, సుదీర్ఘకాలం మీకు రాజకీయ అనుబంధం ఉంది. మహిళ అనే ఇంగిత జ్ఞానం లేకుండా మీకు కూడా మాగంటి గారు సన్నిహితులు, ఒక పార్టీలో కలిసి పనిచేశారు, మీ కుటుంబాల మధ్యన అనుబంధం ఉంది. పెద్ద మా సామాజిక వర్గం మా మధ్యన ఏం అనుబంధాలు లేదని చెప్పుకోవడానికి, నువ్వేదో పార్టీకి బాగా లాయల్ కమిటెడ్ అని నిరూపించుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రేలాపనలు అవసరమా నాగేశ్వరరావు గారు? మహిళా లోకాన్ని కించపరిచేలా భర్త చనిపోయిన ఒక స్త్రీ పట్ల ఇంత అమర్యాదగా వ్యవహరించడం అనేది, ఇంత సీనియర్ నాయకుడు వేయండి, ఒక సామాజిక వర్గానికి చెంది ఉండి ఈ పార్టీలోకి వచ్చి మంత్రి పదవి పొందినందుకు కృతజ్ఞతగా మీ వారి పట్ల, ఒక మహిళ పట్ల ఇట్లా మాట్లాడి నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన దుస్థితికి దిగజారినందుకు నిజంగా దగ్గర నుంచి చూసిన మా లాంటి వాళ్ళకి చాలా సిగ్గు అనిపిస్తుంది, అవమానకరం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అట్టుడికిపోతున్నారు. ఇలాంటి నీచులకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను మహిళా లోకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీతపై ఇద్దరు మంత్రులు, ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, మరొకరు పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రేపు నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. రేపు నామినేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ తాతమాది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్.
పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్పై తెలంగాణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. టెండర్ రద్దు చేయాలని సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచెర్ల టెండర్ సర్వే నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పోలవరం బనకచెర్ల లింక్ను ఆమోదించవద్దంటూ తెలంగాణ సర్కార్ కోరింది. పోలవరం డిపిఆర్కు విరుద్ధంగా ఈ టెండర్ ఉందని ఆరోపించింది.